తపస్సు నుంచి వచ్చేసరికి ఆ కొలను నిండా మారింది చేప. అప్పుడు చేప మళ్ళీ సత్యవ్రతునితో, సత్యవ్రత, ఈ కొలను నుంచి నన్ను ఏదైనా పెద్ద ప్రదేశానికి తరలించు అని అడిగింది. దానికి సత్యవ్రతుడు చేసేది లేక తీసుకెళ్లి మళ్ళీ సముద్రంలో వదిలేశాడు. సముద్రంలో వదలగానే ఆ చేప కాస్త మహావిష్ణువుగా అవతరించింది. విష్ణుమూర్తి అవతారాన్ని చూసి సత్యవ్రతుడు ఎంతో సంతోషించి, స్వామి, మీ దర్శనానికి నాకెందుకిన్ని పరీక్షలు అని అడిగాడు. దానికి మహావిష్ణువు, సత్యవ్రత, నీ నుంచి నాకు ఒక సహాయం కావాలి. సరిగ్గా 7 days తర్వాత, అంటే 7 రోజుల తర్వాత మహాప్రలయం అనేది రాబోతుంది. ఆ సమయంలో ఈ నది ఒడ్డున వచ్చిన 7 ఋషులతో నువ్వు బ్రహ్మలోకానికి చేరాలి అని చెప్తాడు. అలా చెప్పి విష్ణుమూర్తి మాయమైపోతాడు. భూలోకంలో ఇదంతా జరుగుతుండగా బ్రహ్మలోకంలో ఒక సంఘటన జరిగింది. బ్రహ్మకి ఒక కల్పం అనగా బ్రహ్మకి ఒక రోజులో సగభాగం, అంటే ఉదయం సమయం అనేది ముగిసి రాత్రి ఆరంభం అవుతుంది. ఈ సమయంలో బ్రహ్మ రెస్ట్ తీసుకుంటాడు. భూమి మీద వచ్చే ప్రళయానికి భూమి, సోలార్ సిస్టమ్, యూనివర్స్ అన్ని కొలాప్స్ అవ్వబోతున్నాయి. నెక్స్ట్ డే బ్రహ్మ ఒక కొత్త యూనివర్స్ ని క్రియేట్ చేయాలి. ఆ యూనివర్స్ కి సంబంధించిన వేదాలన్నింటినీ రాసి ఒక పక్కన పెట్టి నిద్రపోతాడు. బ్రహ్మ నిద్రిస్తున్న టైంలో ఆయన నుంచి ఒక రాక్షసుడు ఉద్భవిస్తాడు.